హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. డియర్ ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే సాంస్కృతిక శాఖ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో ఖాళీగా ఉన్నటువంటి 5 రకాల జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్, అసిస్టెంట్ వార్డ్రోబ్ సూపర్వైజర్, అలాగే లోయర్ డివిజనల్ క్లర్క్ అనే వేకెన్సీస్ ఉన్నాయి. సో ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, కొన్ని పోస్టులకి ఇక్కడ సర్టిఫికేషన్ కోర్స్ అనేది అడగడం జరుగుతుందండి. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, మరి కొన్ని పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఏ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ కావాలి, ఏ పోస్ట్కి అవసరం లేదు, ఏ పోస్ట్కి నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు, అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ శాలరీ ఎంత ఉంటుంది, అన్ని వివరాలు అంటే సెలక్షన్ ప్రొసీజర్, ఏజ్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏదైతే నేను యూట్యూబ్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందించలేను, సో మనకి ఏవైనా అడ్మిట్ కార్డ్స్ కానివ్వండి, హాల్ టికెట్స్ కానివ్వండి, రిజల్ట్స్ కానివ్వండి, సిలబస్లు కానివ్వండి, ఇలాంటివి రిలీజ్ అయినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో దాని యొక్క లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే, ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇది మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా విడుదలవ్వడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్స్ ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను, దాని తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. మొదటగా అకౌంట్స్ ఆఫీసర్ అనే జాబ్కి సంబంధించి దీనికి అప్ టు 56 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక పోస్ట్ ఉంది, ఇది డిప్యుటేషన్ అండి. డిప్యుటేషన్ అంటే ఏంటి అంటే, ఎవరైతే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ, లేదా ఏదైనా లోకల్ బాడీ ఆల్రెడీ ఏదైతే సంస్థలు ఉంటాయో గవర్నమెంట్కి సంబంధించిన అండర్టేకింగ్లో ఉన్నటువంటి సంస్థలు, దాంట్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఈ డిప్యుటేషన్ అని పిలవడం జరుగుతుందన్నమాట. వాళ్ళు వేరే జాబ్కి వెళ్ళడానికి డిప్యుటేషన్ ప్రాసెస్ని చూస్ చేసుకుంటారు. సో ఇది నిరుద్యోగులు అయితే అప్లై చేయడానికి అవకాశం లేదు. బీకామ్ విత్ అడ్వాన్స్డ్ అకౌంట్స్ అండ్ ఆడిటింగ్లో చేసిన వాళ్ళు, అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి అసిస్టెంట్ రిజిస్టర్ అనే వేకెన్సీస్ 2 ఉన్నాయి. ఒక పోస్ట్ మాత్రం మనకి డెప్యుటేషన్ పైన ఉంటుందండి. 2 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఒకటి వచ్చి ఎస్సీ కేటగిరీకి ఉంది, అండ్ ఇంకొకటి వచ్చి డెప్యుటేషన్ ఉంది. అంటే ఒక పోస్ట్కి ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఒక పోస్ట్కి నిరుద్యోగులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనికి రెగ్యులర్ వేకెన్సీకి 35 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. డెప్యుటేషన్ పైన అప్లై చేసే వాళ్ళకి 56 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికి బేసిక్ పే అనేది మనకి 44,900 ఇవ్వడం జరిగింది. అన్ని అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే స్టార్టింగ్లో 80,000 వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా 5 years ఎక్స్పీరియన్స్ అయితే మనకి అడగడం జరిగింది, అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది మనకి తప్పనిసరిగా అడిగారు. డిజేబుల్ క్వాలిఫికేషన్గా మనకి మేనేజ్మెంట్ లేదా లాలో ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్ అనే వేకెన్సీ, ఒక అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఉంది. సో కాబట్టి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బేసిక్ పే అనేది మనకి 35,400 ఇవ్వడం జరిగింది. నియర్లీ 70,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. అప్ టు 30 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ సౌండ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా
డిగ్రీ లేదా డిప్లొమా సౌండ్ టెక్నాలజీలో చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి లైటింగ్ అండ్ సౌండ్ ఆపరేషన్స్లో మనకి అడిగారు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ వార్డ్రోబ్ సూపర్వైజర్. ఈ జాబ్కి బేసిక్ పే అనేది 35,400గా ఉంది. నియర్లీ 70,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. ఏజ్ 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ ఉంది, ఇది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ కాబట్టి ఏ క్యాస్ట్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈ పోస్ట్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ కటింగ్ లేదా టైలరింగ్ చేసిన వంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది హ్యాండ్లింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్లో అడగడం జరిగింది. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి లోయర్ డివిజన్ క్లర్క్. దీని యొక్క బేసిక్ పే అనేది 19,900గా ఇవ్వడం జరిగింది. 35,000 నుంచి 40,000 మధ్యలో స్టార్టింగ్లో శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అన్రిజర్వ్డ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ కేటగిరీకి 1, ఎస్సీ కేటగిరీకి 1, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఈ లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్కి అవసరం లేదు. అయితే టైపింగ్ స్పీడ్ ఆఫ్ అట్లీస్ట్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అండ్ కంప్యూటర్ అని అడగడం జరిగిందనమాట. సో ఈ టైపింగ్ స్పీడ్ అంటే ఏంటి అంటే మనం ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మనము 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మనము కంప్యూటర్లో చేయగలగాలి. మీకు ఇప్పుడు టైపింగ్ రాకపోయినా పర్లేదు, అప్లికేషన్ అయితే చేసుకోండి. మనకి ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేవి వాళ్ళు మొత్తం తీసుకోవాలి. లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాల్ టికెట్స్ రిలీజ్ చేయాలి. దాని తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 6 మంత్స్ ఈజీగా పడుతుంది. ఆలోపు మనం 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. మీ ఇంట్లో కూర్చొనైనా నేర్చుకోవచ్చు. మీ దగ్గర ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉంటే కొన్ని ఫ్రీ సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి టైపింగ్ సంబంధించి, వాటిని యూజ్ చేసైనా నేర్చుకోవచ్చు. లేదా టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళైనా 1 or 2 మంత్స్లో ఈజీగా 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మనం నేర్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇక ఈ జాబ్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేయాలి అనుకుంటున్నారో చూడండి, ద వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అండ్ రిజిస్టర్ అనే పోస్ట్కి డెప్యుటేషన్ ప్రాసెస్ పైనే ఉంటాయి. ఇవి రెండు, అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మిగిలినటువంటి పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి పక్కలో అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి 28/4/2025 అనేది లాస్ట్ డేట్ అన్ని రకాల పోస్టులకి కూడా. అది మీరు ఇక్కడ క్లియర్గా గమనించాలి. ఇక నెక్స్ట్ ఈ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫీజు. ఇక్కడ అన్రిజర్వ్డ్కి సంబంధించి 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఓబీసీకి సంబంధించి 250 రూపాయల ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఉమెన్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇక ఏదైతే పోస్టులు అకౌంట్స్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ అనే పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 15/5/2025. మిగిలిన అన్ని పోస్టులకి లాస్ట్ డేట్ వచ్చి 28/4/2025 అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి అసిస్టెంట్ లైట్ చూడండి, ఇక్కడ 2 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏంటి, అకౌంట్స్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ అనే వేకెన్సీస్కి మాత్రం ఇంటర్వ్యూ ఆధారంగా మనకి సెలక్షన్ చేయడం జరుగుతుంది. మిగిలిన 4 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సో మొదటిది వచ్చి మనకి అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్ సంబంధించి దీనికి రిటన్ టెస్ట్ అనేది పార్ట్ ఏలో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ లైటింగ్ సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి. నాలెడ్జ్ ఆఫ్ సేఫ్టీ అండ్ మెజర్మెంట్స్ సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ 20, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి వైరింగ్ సంబంధించి 30 ఉంటాయి. సో టోటల్ 100 ఇవ్వడం జరుగుతుంది. 2 hours టైం అనేది మనకి ఈ ఎగ్జామినేషన్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో మళ్ళీ మనకి ఇక్కడ ఫైనల్ సెలెక్షన్ అనేది మనకి మెరిట్ లిస్ట్ ఆధారంగా తీయడం జరుగుతుంది. పార్ట్ ఏ అండ్ పార్ట్ 2, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 క్వాలిఫైయింగ్ మార్క్స్ తీసుకొని మనకి ఫైనల్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పార్ట్ 2లో మనకి ఏముంటుందంటే ప్రాక్టికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాక్టికల్ టెస్ట్ అనేది కూడా మనకి 100 మార్కులకు ఉంటుంది. 1 hour పాటు టెస్ట్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ వార్డ్రోబ్ సూపర్వైజర్. ఇక్కడ కూడా మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని 2 రకాలుగా ఇవ్వడం జరిగింది. పార్ట్ 1లో మనకి రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. పార్ట్ 2లో ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో పార్ట్ 1 సంబంధించి మనకి 100 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండ్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్, అలాగే మెథడాలజీస్ టైలరింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి 20 ఉంటాయి. అలాగే టైప్స్ ఆఫ్ గార్మెంట్స్ సంబంధించి, ఫ్యాబ్రిక్ సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే
కేటగరైజేషన్, స్టోరింగ్ అండ్ ప్రిజర్వింగ్ ఆఫ్ ద కాస్ట్యూమ్, జ్యువెలరీకి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్కి మనకి పార్ట్ 1 అనేది ఉంటుందన్నమాట. దీనికి ఎగ్జామినేషన్కి 2 అవర్స్ టైం అనేది ఇస్తారు. పార్ట్ 2 వచ్చి మనకి ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది కూడా 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో 100 మార్కులకి 100 క్వశ్చన్లు కాదు, 100 మార్కులకి ఉంటుంది. 1 అవర్ టైం అనేది ప్రాక్టికల్ టెస్ట్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో బోత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2కి సంబంధించి రెండింటిని కూడా సెలక్షన్కి తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి లోయర్ డివిజన్ క్లర్క్. ఈ జాబ్కి సంబంధించి ఇందులో కూడా మనకి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని 2 పార్ట్లు ఉంటాయి. పార్ట్ 1 మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, క్వాలిఫైయింగ్ నేచర్ ఇది. ఓకే, సో ఇందులో జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్ ఎబిలిటీ, లాంగ్వేజ్ ఇంగ్లీష్ లేదా హిందీ, రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 80 క్వశ్చన్లు ఉంటాయి. 2 అవర్స్ పాటు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక పార్ట్ 2 రిటన్ టెస్ట్, సబ్జెక్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్, జనరల్ అవేర్నెస్, ఇండియన్ కల్చర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. 100 మార్కులకి ఈ పార్ట్ 2 కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ పాటు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే మనకి టైపింగ్ టెస్ట్ అనమాట. ఓకే, ఈ టైపింగ్ టెస్ట్ మనకి కంప్యూటర్లో కండక్ట్ చేస్తారు. 10 నిమిషాల పాటు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో రిటన్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా, అలాగే టైపింగ్ టెస్ట్ మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనే ఆధారంగా మనకి ఫైనల్గా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.